ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య మరొకసారి వివాదం రాజుకుంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కొటియా జనగణ విషయంలో ఒడిశా అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఒడిశా అధికారుల తీరుపై ఏపీ మంత్రి గుమ్మాడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరు మండలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని గ్రామమైన గంజాయి భద్ర పంచాయతీ ఎగువ సంబిలో ఒడిశా అధికారులు శనివారం రోజున జనగణ చేపట్టారు. కొంతమంది స్థానిక గిరిజనులు తాము ఆంధ్రాలోనే ఉంటామని చెబుతూ ఒడిశా అధికారులకు జనగణ విషయంలో సహకరించలేదు. తాము వివరాలు ఇవ్వబోమని, ఆంధ్రాలోనే జనగణ వివరాలు నమోదు చేసుకుంటామని ఒడిశా అధికారులకు గిరిజనులు తేల్చి చెప్పేశారు. ఎగువ సంబికి చెందిన తాడంగి చిరంజీవి, తాడంగి పిలుకులు అనే ఇద్దరు స్థానికులు ఒడిశా అధికారులు రావడాన్ని వ్యతిరేకించారు. వెంటనే ఒడిశా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరిని అదుపులోనికి తీసుకొని ఒడిశాకు తరలించారు. ఈ విషయం తెలియడంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మాడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి పౌరుడికి తాము ఎక్కడ జీవించాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని గమనించాలని వారు చెప్పారు. ఒడిశా అధికారులు అమాయకులైన గిరిజనులను బెదిరించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అక్కడి అధికారులు కోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఏపీకి వచ్చి ఒడిశా అధికారుల పెత్తనం ఏంటి, దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన పడవద్దని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె వివరించారు. తాను ఒడిశా అధికారుల తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నానని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య కొటియా గ్రామాల అంశంలో వివాదాలు జరిగాయి. తాజాగా జనగణ విషయంలో వివాదం మొదలైంది. మరి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలా చెక్ పెడతాయో చూడాలి.